మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు. గత వీడియోలో మనం చూసుకున్నట్లు హాగూరు గారు ప్రార్థన చేసి సామెతల 30వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. దాంట్లో కొన్ని లక్షణాలు మనం చూసుకోవాలి. హాగూరు గారు ప్రార్థన ఎలా చేశారు, ఎటువంటి లక్షణాలు కలిగి ఉండి ప్రార్థన చేశారు అని చూస్తూ వస్తే, దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనిచున్నాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే వినయం కనపడుతుంది అక్కడ. దేవా వినయం, దేవునితో వినయం చూపిస్తున్నాడు. తను అప్పగించుకుంటున్నాడు. దేవా నేను నీకు 2 మనవులు చేసుకుంటున్నాను అంటే 2 అంటే అంతకు మించి ఎక్కువైనా సరే తన మనవులు చేసుకుంటున్నాడు. నేను నీకు ఖచ్చితంగా చేయాలి ప్రభా నాకు అని, నువ్వు చేయగలవు అని చెప్పి నమ్ముతున్నాడు కాబట్టి అడుగుచున్నాడు. అంటే ఫస్ట్ మనము నమ్మాలి, వినయము కలిగి దేవుడిని నమ్మాలి. అలానే రెండవ లక్షణంగా చేసుకుంటూ వస్తే, వాటిని చనిపోక ముందు నాకు అనుగ్రహింపుము. ఎందుకన్నాడంటే దేవుడు చేయగలడని సమర్థుడు గనుక అక్కడ హాగూరు గారు అన్నారు, ప్రభా నేను చనిపోక ముందు వీటిని నెరవేరుస్తా కాబట్టి అడుగుతున్నాను అంటున్నాడు. తర్వాత ఇంకొక లక్షణం చూసుకుంటూ వస్తే, వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచి అసలు వీటిని తీసివేయి ప్రభా, ఎందుకంటే ఆయన తీసివేయ గలవాడు వాడు కనుక, ఆయన సృష్టికర్త గలడు కాబట్టి. సృష్టికర్తను దేవుడు సృష్టికర్త, సర్వం నెరిగిన సర్వాధికారి కనుక నీవు తీసివేయ కలవు కాబట్టి నేను అడుగుచున్నాను అంటున్నాడు. పేదరికమైన ఐశ్వర్యం ఇవ్వద్దన్నాడు. ఒకవేళ వీస్తే యెహోవా ఎవడని అందునేమో అంటున్నాడు. అంటే ఒకవేళ నేను నాకున్న ఆస్తిని బట్టి, నాకున్న ధనాపేక్షను బట్టి, నాకున్న అధికతత్వమును గురించి నేను నిన్ను దూషిస్తానేమో, అంటే ముందుగా ఆలోచించి నా ప్రభువుని నేను దూషింపకూడదు, దేని విషయమైనను నేను దూషింపకూడదు అని తనలో తాను తగ్గించుకున్నాడు. తను ఎటువంటి లక్షణాలు తన చేత తను దేవుని దూషిస్తాడో అని గ్రహించి ఆ లక్షణాలని దేవుడిని ఇవ్వద్దన్నాడు. తన ధనం అంత ఇదంటే మనలను ఏ స్టేజ్ కని తీసుకెళ్ళదు. మన స్నేహితుల మధ్య గొడవలు తీసుకొస్తుంది, మన తల్లిదండ్రుల మధ్య, మన కుటుంబాల మధ్య, మనకు స్నేహితుల మధ్య, ప్రతి ఒక్క చోట డబ్బు అనేది భేదాలు కలిగిస్తుంటుంది. కాబట్టి హాగూరు గారు ఏమన్నారంటే, ఎక్కువగా నాకు ఇవ్వద్దు, తిండి కానీ ధనము కానీ ఏదైనా సరే, వస్త్రం ఏదైనా సరే, వాటిని చూసి నేను దూషిస్తానేమో, యెహోవా ఎవరని చెప్తానేమో అని చెప్పి తాను తగ్గించుకుంటున్నాడు అక్కడ. నాకు ఇవ్వదయ్యా అటువంటివి, అంటే తనకి ఎటువంటి హానికరము, దేవుడికి తనకి ఎటువంటి సపరేట్ చేస్తాయో, తనని దేవుడిని ఎటువంటి సపరేట్ చేస్తాయో వాటిని నాకు ఇవ్వద్దయ్యా ప్రభా, నువ్వు నన్ను సపరేట్ చేసి మన మధ్య వద్దు అంటున్నాడు హాగూరు గారు. అలానే రెండోది చూసుకుంటూ వస్తే, ఇంకా మిగతాది చూసుకుంటూ వస్తే అంటున్నాడు ఇక్కడ, తగినంత ఆహారం నాకు అనుగ్రహించింది. తగినంత ధనము కానీ ఆహారము కానీ ప్రతి ఒక్కటి నాకు తగినంత ఎక్కువ వద్దు అంటున్నాడు. అలానే ఇంకో మాట అంటున్నాడు, బీదనే నన్ను మరి పేదరికంలో ఉంచద్దు, అసలు పేదరికంలో ఉంచితే నేను నీ మహిమార్థమే జీవించాలని నేను కోరుకుంటున్నాను, కానీ నువ్వు అలా చేస్తే నేను నిన్ను దూషిస్తాను, నీ మహిమను నేను పోగొడతాను, నేను నా మాటలో దూషించిన అమ్మకాన్ని నా ప్రవర్తన ద్వారా నేను దూషిస్తానేమో ప్రభా నిన్ను అని తాను తగ్గించుకొని అడుగుతున్నాడు. ప్రభా ఇవన్నీ నాకు వద్దు ప్రభా, నాకు ఎటువంటిది సరైనదో ఎటువంటిది కావాలో నీకు సమస్తము తెలుసు కాబట్టి నీవే నన్ను ముద్రింపమని వేడుకొనిచున్నాను. మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే, తను దేవుడు చేయగలడు అని అడిగినది దేవుడు చేయగలడని నమ్ముచున్నాడు, విశ్వాసం ఉంచుతున్నాడు. మొదటి లక్షణముగా విశ్వాసం ఉంచాలి. దేవుడు ఏదైనా చేయగలడు అని, సమర్థుడు అని చెప్పి మనం నమ్మితే దేవుడు చేయగలడు. నీకు విశ్వాసము లేనిదే దేవుడు ఎలా చేస్తాడు? నీకు విశ్వాసం ఉండాలి. అక్కడ హాగూరు అదే పని చేశాడు, విశ్వాసం ఉంచి దేవుడు చేయగలడు అని చెప్పి అడిగాడు. అలానే తర్వాత రెండవ లక్షణం చూస్తూ వస్తే, తనని దేవుణ్ణి ఏవైతే సపరేట్ చేస్తాయో వాటిని ఇవ్వద్దు అంటున్నాడు. మనం ఏమడుగుతాం తెలుసా? ప్రభా నాకు డబ్బు ఇవ్వు, ప్రభా నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. ఎదుటి వాళ్ళ మధ్య నేను హెచ్చింపబడాలని చెప్పి నేను అడుగుతాను. కానీ ఇక్కడ హాగూరు గారు ఏమంటున్నాడు తెలుసా? ఎవరేమనుకున్నా నా పర్లా, నిన్ను నన్ను సపరేట్ చేసేది ఏవి వద్దు,
నన్ను ఎడబాపేది ఏది ఇవ్వద్దని చెప్తున్నాడు. నాకు ఏది ఇవ్వద్దు, నాకు ఏది కావాలో నీకు తెలుసు కాబట్టి అది నాకు దయచేయి అని చెప్పి ఆగురుగా అడుగుతున్నారు. రెండవ లక్షణంగా మనం చూసుకుంటూ రావాలి. మూడవ లక్షణం కూడా చూసుకుంటూ వస్తే ప్రార్థన యందు వినయం కలిగి ఉండాలి. ప్రార్థన యందు బాధ్యత కలిగి ఉండాలి. మనం దేవునితో మాట్లాడుచున్నప్పుడు, మనం దేవునితో ఏవైతే మాట్లాడుచున్నామో ఆ మాటలన్నీ దేవుడు గ్రహించుకుంటాడు, దేవుడు లెక్క పెడతాడు. కాబట్టి మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట జాగ్రత్తగా ఉండాలి, వినయం కలిగి ఉండాలి. మన ప్రతి మాట దేవునికి ఇంపుగా ఉండాలి. మనుషుల యందును దేవుని యందును దయ కలిగి, దేవుడు దయ కలిగి దయా హృదయుడు తను, మనుషులు అలా కాదు. కానీ దేవుని ఆశ్రయిస్తే ఏదైనా సమస్య నుంచి సాధ్యమే. కాబట్టి మనమందరము దేవుని ఆశ్రయించి దేవునికి ప్రార్థన చేసి దేవుని యందు ఎదిగి దేవుని యొక్క కృపలో ఎదుగుదాం. ఆమేన్.